రతన్ టాటా గారి గురించి తెలుసుకునే ముందు వారి కుటుంబ వ్యవస్థ గురించి, వారు ఎదిగిన తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం. 1839 మార్చి 3న నుస్యర్వంజీ జీవన్భాయ్ టాటా దంపతులకు గుజరాత్లో జన్మించాడు జంషెడ్జీ టాటా. వీరిది మైనార్టీ గ్రూపుకి చెందిన పార్సీల కుటుంబం. జంషెడ్ టాటా తండ్రి నువ్వెస్వంజీ తరువాత రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు వీరిద్దరికి 1856లో రతన్జీ దాదాబాయ్ టాటా జన్మించారు. ఆయన 1902లో సుజన్నే బ్రెయిరే అనే ఒక ఫ్రెంచ్ ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి 1904లో జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా జన్మించాడు. షార్ట్ కట్ లో ఈయన్ని జేఆర్డి టాటా అంటారు. ఈయన టాటా గ్రూపులకి 4వ చైర్మన్ గా పనిచేశారు. ఈయనే మన దేశంలో మొట్టమొదటిగా 1936లో ఎయిర్లైన్స్ నడిపారు. మొదటి పైలట్ కూడా ఈయనే. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ టాటా ఎయిర్లైన్స్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వెళ్లిపోయింది. తర్వాత దాన్ని ఎయిర్లైన్స్ గా మార్చారు. ఈయన గురించి పక్కన పెట్టి జంషెడ్జీ టాటా దగ్గరికి వద్దాం. జంషెడ్జీ టాటా 21,000 రూపాయలు పెట్టుబడితో 1868లో ఒక ట్రేడింగ్ కంపెనీ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఒక ఆయిల్ మిల్లు, ఒక కాటన్ మిల్లు కొన్నారు. ఆ తర్వాత ఈయనే మొట్టమొదటిగా 1903లో ముంబైలో తాజ్ మహల్ హోటల్ని 1,10,00,000 రూపాయలకు నిర్మించారు. ఈయనకి 1958లో మీరాబాయితో వివాహం అయింది. ఈ దంపతులకు 1859లో దొరాబ్జీ టాటా, 1871లో రతన్జీ టాటా అనే 2 కుమారులు జన్మించారు. పెద్ద కొడుకు దొరాబ్జీ టాటాకి స్పోర్ట్స్ మీద తప్ప బిజినెస్ మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈయన మైసూర్ స్టేట్ కి చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ హార్ముంజీ బాబా ఏకైక కూతురు మెహర్బాయితో 1897లో వివాహం చేసుకున్నారు. ఇక రెండో కుమారుడు రతన్జీ టాటా. ఈయనకి నవాజ్ బాయి గారితో వివాహం అయింది. వీరు సుమారు 18 సంవత్సరాలు నిరీక్షించారు. అయినా కూడా వీరికి పిల్లలు కలగలేదు. రతన్జీ టాటా 48 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఈయన మరణంతో తన భార్య నవాజ్ బాయి గారు తన చిన్నత్త మనవడైనటువంటి 14 సంవత్సరాల వయసున్న తల్లిదండ్రులు పోగొట్టుకున్న నావల్ టాటాని దత్తత తీసుకున్నారు. నవాల్ టాటాకి సూను అనే ఆవిడతో పెళ్లి చేశారు. వీరిద్దరికి 1937 డిసెంబర్ 28న ఒక కొడుకు పుట్టాడు. అతనికి తాత అయినటువంటి రతన్జీ టాటా గుర్తుగా ఆయన పేరు రతన్ టాటా అని పెట్టారు. ఈయనే మన కథానాయకుడు. రతన్ టాటా తర్వాత జిమ్మీ అనే మరొక అబ్బాయి జన్మించాడు. వీరిద్దరూ జన్మించాక రతన్ టాటాకి 7 సంవత్సరాలు, జిమ్మీకి 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వీరి తల్లిదండ్రులు విడిపోయారు. వీరు విడిపోవడంతో రతన్ టాటా జిమ్మీని నాన్నమ్మ నవాజ్ బాయి పెంచి పెద్ద చేశారు. రతన్ టాటా తండ్రి నవాల్ టాటా సైమన్ అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి నోయల్ టాటా అనే మరొకతను జన్మించాడు. ఇది టాటాల కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థ గురించి మీకు సూక్ష్మంగా అర్థం అవ్వాలని కొంచెమే చెప్పాను. ఇక మనం రతన్ టాటా గురించి తెలుసుకుందాం. 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించిన రతన్ టాటా గారికి 7 సంవత్సరాలు, ఆయన తమ్ముడు జిమ్మీకి 5 సంవత్సరాల బాల్యంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో నాన్నమ్మ నవాజ్ బాయి ఏ లోటు లేకుండా పెంచింది. కానీ తల్లిదండ్రులు ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకడంతో రతన్ టాటాకి తన తమ్ముడు జిమ్మీ టాటాకి తీరని లోటుగానే ఉండేది. రతన్ టాటా స్కూలింగ్ అంతా క్యాథడ్రల్ అండ్ జోన్ కెనన్ స్కూలులో సాగింది. పై చదువుల కోసం రతన్ టాటా గారు అమెరికా వెళ్లి అక్కడ కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆయన గ్రాడ్యుయేట్ అవ్వగానే ఐబిఎంలో ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ ఆయన ప్రతిభను మెచ్చి ఐబిఎం కంపెనీ అతనికి ఉద్యోగం కూడా ఇచ్చింది. అయితే రతన్ టాటా చిన్నాన్న 4వ చైర్మన్ జేఆర్డి టాటా గారు ఇండియా వచ్చి జంషెడ్పూర్ లో ఉన్న టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగం చేయమన్నారు. ఆయన పిలుపు మేరకు 1962లో జంషెడ్పూర్ స్టీల్ కంపెనీలో ఒక సాధారణ బ్లూ కాలర్ ఉద్యోగిగా చేరారు. అక్కడ 3 సంవత్సరాలు పనిచేశాక జేఆర్డి గారు టాటా గ్రూపులో ఉన్న అన్ని కంపెనీల స్థితిగతుల గురించి తెలుసుకోమని చెప్పారు. అలా 5-6 సంవత్సరాలు టాటా గ్రూపులో పనిచేశాక ఆ సమయంలో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ 40% నష్టాలు, 2% మార్కెట్ వాటాతో ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందుల్లో ఉండేది. 1971లో డైరెక్టర్ ఇన్ఛార్జ్ గా దాని బాధ్యతలు రతన్ టాటా గారికి అప్పజెప్పారు. ఆ కంపెనీ గురించి తెలుసుకుని 3 సంవత్సరాల్లో అంటే 1975 నాటికి దాని మార్కెట్ వాటాన్ని 2% నుంచి 25%కి, 40% ఉన్న నష్టాన్ని 2% నష్టానికి తీసుకొచ్చారు. అయితే ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు
ఎమర్జెన్సీ ప్రవేశపెట్టడంతో దేశమంతా లాక్డౌన్ విధించారు. మళ్లీ ఆ కంపెనీ నష్టాలలోకి వచ్చింది. ఎమర్జెన్సీ అయిపోయాక రతన్ టాటా దాన్ని మళ్లీ లాభాల పాట పట్టించారు. ఆయన పనితీరు నచ్చిన జేఆర్డి టాటా గారు 1981లో డైరెక్టర్ ఆఫ్ టాటా గ్రూప్ ఇండస్ట్రీస్ గా బాధ్యతలు అప్పజెప్పారు. తన బాధ్యతలు బాగానే నిర్వర్తించిన 1986లో ఎంప్రెస్ మిల్స్ కష్టకాలంలో ఉండేవి. దాన్ని ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా లాభాల్లోకి తేలేకపోయారు. అప్పుడు దాన్ని మహారాష్ట్ర స్టేట్ టెక్స్టైల్స్ వారు కొనుక్కున్నారు. దీన్ని అమ్మకూడదని ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. ఇది రతన్ టాటా జీవితంలో ఎదురైన చేదు అనుభవం. అలా 5 సంవత్సరాలు గడిచాక 1991లో జేఆర్డి టాటా గారు తన 4వ చైర్మన్ కి రాజీనామా చేసి ఆ పదవిలో 5వ చైర్మన్ గా రతన్ టాటా గారిని కూర్చోబెట్టారు. జేఆర్డి టాటా గారు మానవతా విలువలను కాపాడుతూ ధనార్జన ఒక్కటే అభివృద్ధికి నిర్వచనం కాదని, దేశ ప్రజలు ఆనందంతో ఉండేలా వ్యాపారం సాగాలని ఆ విలువలు టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పాటిస్తూనే 400 కోట్ల నికర ఆదాయం నుండి 10,000 కోట్లకు పెంచారు. 10,000 కోట్ల లాభాలతో ఉన్న అతిపెద్ద సామ్రాజ్యాన్ని రతన్ టాటాని వారసుడిగా ప్రకటించి ఆయన చేతిలో పెట్టారు. అవే విలువలు, అదే మానవతా దృక్పథాన్ని పాటించమని చెప్పారు. రతన్ టాటా గారు సుమారు 30 సంవత్సరాలుగా టాటా ఇండస్ట్రీలో పనిచేయడం వలన ఇండస్ట్రీపై మంచి పట్టు సాధించారు. మైనస్లు ప్లస్లు ఆయనకు తెలుసు. అందుకే అప్పటి వరకు ఫ్యామిలీ బిజినెస్ గా ఉన్న టాటా గ్రూప్ ముఖచిత్రాన్ని అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థగా మార్చాలని నిర్ణయించుకున్నారు. వయసు మళ్లిన మేనేజర్స్ ని, సీనియర్ ఉద్యోగులకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి వారిని తీసేసి వారి స్థానంలో యంగ్ మేనేజర్స్ ని, ఉద్యోగుల్ని నియమించారు. ఈ విషయంలో రతన్ టాటా మీద చాలా విమర్శలే వచ్చాయి. ఆయన మీద అగ్గి మీద గుగ్గిలమయ్యారు. జేఆర్డి టాటా గారి హయాంలో ఇలాంటివేమీ లేవని, అనవసరంగా రతన్ టాటా ఎక్స్ట్రాలు చేస్తున్నాడని కూడా చాలా మంది విమర్శించారు. కానీ ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఆ విమర్శకి ప్రతి విమర్శ కూడా చేయలేదు. ఇదే చాలా మందిలో అనుమానం రేకెత్తించింది. అయినా కూడా రతన్ టాటా తన పని తాను చేసుకుని వెళ్లిపోయారు. 2005లో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ పబ్లిక్ ఇష్యూకి వెళ్లేలా చేయడంతో అతిపెద్ద ఇండియన్ బేస్డ్ మల్టీనేషనల్ ఐటీ సంస్థగా ఎదిగింది. టాటా మోటార్స్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యేలా చేశారు. 2007లో ఆంగ్లో డచ్ కంపెనీ అయిన కోరస్ ని 11.6 బిలియన్ల US డాలర్లకి కొని దాన్ని టాటా స్టీల్లో విలీనం చేశారు. దాంతో టాటా స్టీల్ కంపెనీ ప్రపంచంలో 5వ అతిపెద్ద స్టీల్ కంపెనీగా అవతరించింది. 2008లో ఫోర్డ్ కంపెనీకి చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ని 9,300 కోట్లకు కొని వాటిని టాటా మోటార్స్ లో విలీనం చేసి లాభాల బాట పట్టించారు. అయితే ఆ కార్ల కంపెనీ కొనడానికి తన ప్రతిష్టతో పాటు ఇండియా ప్రతిష్ట కూడా ఇమిడింపజేయడానికే కొన్నారు. అది ఎలాగంటే 1998లో రతన్ టాటా గారు ఇండికా కార్ల తయారీ కంపెనీ పెట్టారు. అది కొంచెం ఫెయిల్యూర్ అయింది. దాంతో బాగా నష్టాలు వచ్చాయి. ఆ కంపెనీని అమ్మేయాలని చాలా మంది చెప్పడంతో రతన్ టాటా గారు కూడా ఒప్పుకొని ఆయన తన టీంతో కలిసి అమెరికా వెళ్లి ఫోర్డ్ కంపెనీ చైర్మన్ తో మీటింగ్ లో కూర్చున్నారు. ఆ మీటింగ్ లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్, మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని టాటాని అతని టీంని అవమానపరిచారు. దాంతో కోపంగా రతన్ టాటా ఆ టీము ఆ డీల్ మాట్లాడకుండానే ఇండియా వచ్చేసి టాటా ఇండికా కంపెనీని లాభాల బాట పట్టించారు. అదే సమయంలో ఫోర్డ్కి చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీలు నష్టాల బాట పట్టాయి. వాటిని నేను కొంటానని రతన్ టాటా ఫోర్డ్ కంపెనీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. దాంతో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ అతని టీము ముంబై వచ్చి రతన్ టాటా ఆఫీసులో కూర్చున్నారు. కానీ టాటా వాళ్లతో ఎంతో మర్యాదగా మాట్లాడి అతిథి మర్యాదలు చేసి 9,300 కోట్లకు కొని వాళ్ళని మర్యాదతోనే పంపించారు. ఇలా చేయడం వలన వాళ్ళకి టాటా గొప్పదనంతో పాటు ఇండియన్స్ అంటే గౌరవం కూడా పెరుగుతుందనేది టాటా గారి ఉద్దేశం. అన్నింటికీ మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఓ బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనస్సులో నిలపడంలో 100కి 100% విజయం సాధించారు రతన్ టాటా. ఒకరోజు రతన్ టాటా కారులో బయటికి వెళ్ళినప్పుడు వర్షం పడింది. ఆ వర్షంలో ఒక స్కూటర్ పై 2 పిల్లలు, భార్య, భర్త తడుచుకుంటూ వెళ్లడం రతన్ టాటా గారు చూశారు. అప్పుడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇండియాలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదవాళ్లు కూడా కారు కొనుక్కునేలా ఒక కారు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తన ఇంజనీర్లను పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేసి కేవలం ₹1,00,000కి కారు మార్కెట్లో అమ్మగలిగేలా డిజైన్ చేయగలమా అని అడిగారు. దానికి వాళ్ళు కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా వినకుండా ధైర్యంగా ముందడుగు వేశారు. ఈ విషయం తెలిసి చాలా మంది నవ్వారు, కొంతమంది హేళన చేశారు. కానీ చివరకు 2008లో రతన్ టాటా దాన్ని సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. అదే నానో కార్.
అయితే కొన్ని కారణాల వలన నానో కారు కొద్దిగా విఫలమైంది. దాంతో ఎన్నో కోట్లు నష్టం వచ్చినా దాని తయారీ మాత్రం ఆపలేదు. కారణం, ఇండియాలో ప్రతి పేదవాడు కారులో తిరగాలనేది రతన్ టాటా కన్న కల. రతన్ టాటా ఇంగ్లాండ్కి చెందిన టెట్లీ టీ కంపెనీ కొని దాన్ని టాటా టీలో కలపడంతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టీ కంపెనీగా టాటా టీ అవతరించింది. అంతేకాదు, ఒకప్పుడు ఏ బ్రిటిష్ వారైతే మనల్ని పరిపాలించారో అదే బ్రిటిషర్స్ కి ఇప్పుడు తన కింద ఉద్యోగాలు కూడా ఇచ్చారు. అంతేనా, ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను కొని టాటాలో విలీనం చేసి $100 బిలియన్ల కంపెనీగా మలిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారతీయ ఎక్స్పోర్ట్ వ్యవస్థలో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన గౌరవం రతన్ టాటాకే దక్కింది. 2008లో ఉగ్రవాదులు తాజ్ హోటల్లో కాల్పులు జరిపినప్పుడు హోటల్ సిబ్బంది సైనికులుగా పోరాడి 1500 మంది అతిథులను కాపాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కారణం, టాటాలు ఉద్యోగులకిచ్చే గౌరవం, తర్ఫీదు, క్రమశిక్షణ అలా ఉంటాయి. ఆ దాడిలో 54 మందిని కాపాడి వీరమరణం పొందిన కెప్టెన్ థామస్ జార్జ్ చనిపోయినప్పుడు బోరుని ఏడ్చిన రతన్ టాటా మనస్తత్వం ఎలాంటిదో వేరే చెప్పనవసరం లేదు. కొంతమంది సిబ్బందిని సపరేట్గా నియమించి అక్కడ జరిగిన దాడిలో ప్రతి బాధితుడి డీటెయిల్స్ కనుక్కొనమన్నారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన క్షతగాత్రులకు ఆయన చేయని సహాయం లేదు. తాజ్ హోటల్ మూతపడిన సమయమంతా సిబ్బందికి ప్రతి నెల 1వ తారీఖున వారి జీతాలు 10,000 రూపాయల ఎక్స్ట్రా బోనస్తో ప్రతి నెల మనీ ఆర్డర్ చేసిన ఒకే ఒక్క వ్యాపార టైకూన్ రతన్ టాటా. అంతేకాదు, రైల్వే స్టేషన్లో, ఇతర ప్రాంతాల్లో పావు బజ్జీ అమ్ముకునే వ్యాపారాలకు, ఇతర షాపు యజమానులకు సహాయం అందించారు. ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా సంకోచం లేకుండా నిర్భయంగా అడగండని వేడుకున్న ఉదాత్త దాత. ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 46 మందికి చెందిన పిల్లలకు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు విద్యా ఖర్చును భరిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన మరికొంతమంది కుటుంబాలకు 36 లక్షల నుంచి 85 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించారు, వేరే బెనిఫిట్లు కాక. ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన హోటల్ సిబ్బంది చివరిసారిగా అందుకున్న జీతాన్ని ఆ కుటుంబ సభ్యులకు జీవితాంతం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్నారు. బాధిత కుటుంబాలకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కావలసినవన్నీ సమకూర్చడమే కాకుండా చదువుకునే పిల్లలుంటే వారు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకోవడానికి గరిష్ట పరిమితం లేకుండా డబ్బును అందించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. ఇప్పుడు అవి చేస్తున్నారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఉగ్ర దాడిలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నష్టపోయిన వారందరికీ ఆదుకున్న అపర కుబేరుడు రతన్ టాటా. ఆదుకోవడం అంటే మీడియాకి, ఫోటోలకి ఫోజులిచ్చి చేతులు దులుపుకోవడమో, లేకపోతే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడమో కాదు. కన్న కొడుకు కంటే గొప్పగా, సొంత అన్న కంటే ధైర్యంగా, ఇంటి పెద్ద కంటే మంచిగా చూసుకుంటున్నారు. ఆయన ఉన్నంత వరకే కాదు, ఆయన తదనంతరం కూడా ఇలాగే వారికి ఆర్థిక సహాయం అందేలా వీలునామా రాసిన ధర్మరాజు. ఆ హోటల్ సిబ్బంది అడ్వాన్సులు గాని, లోన్లు గాని ఇంతకు ముందే తీసుకుంటే వాటిని పూర్తిగా రద్దు చేసి కంపెనీ భరించేలా చర్యలు తీసుకున్నారు. దాడిని ప్రత్యక్షంగా చూసి మానసికంగా దెబ్బతిన్న వారిని గుర్తించి వారికి తక్షణమే వైద్యం అందేలా చూశారు. నిజానికి ఆయన చేయాల్సిన దానికంటే 100 రెట్లు ఎక్కువే చేశారని బాధిత కుటుంబాలే ఇప్పుడు చెబుతున్నాయంటే ఆయన మానవతా విలువలు ఏ విధంగా పాటిస్తారో వేరే చెప్పనవసరం లేదు. ఆయన అలా ఎందుకు చేశారంటే ఆయన ఆలోచనలు ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉండవు, సగటు భారతీయుడిలాగా ఉంటాయి. హోటల్ పునఃప్రారంభించినప్పుడు సిబ్బందితో కూర్చొని మాటామంతి మాట్లాడి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ ఒక్క సంఘటనతో టాటా కంపెనీ విలువలకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో ప్రపంచానికి తెలిసింది. టాటా వారు ఎప్పుడూ కుటుంబం కోసమో, వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టడం కోసమో వ్యాపారం చేయలేదు. భారతదేశం ఆనందంగా, సంతోషంగా జీవించాలనేది టాటాలు సిద్ధాంతం. ఆ ప్రాతిపదికపైనే వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. టాటా కంపెనీకి వచ్చే లాభాల్లో 66% వాటా సమాజ సేవ కార్యక్రమాలకే ఖర్చు పెడుతున్నారు. ఇలా ఖర్చు పెడుతున్న ప్రపంచంలో ఏకైక కంపెనీ టాటా గ్రూపు ఒక్కటే. నిజాయితీ, నైతిక విలువలు అనేవి ఎప్పటివి కావు. టాటా కుటుంబ వ్యవస్థ జన్మించినటి నుండే వారి డిఎన్ఏలో నరనరాన జీర్ణించుకుపోయాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రారంభానికి ముందు ఆర్థిక సహాయం చేసింది టాటా గ్రూపే. ఇలాంటి సహాయాలు ఇండియన్ గవర్నమెంట్ కి ఆది నుండి చేస్తుంది టాటా గ్రూపే. రతన్ టాటా అమెరికాలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీకి 300 కోట్ల రూపాయలు విరాళమిచ్చారు. అందుకు గాను వాళ్ళు క్యాంపస్ లో ఒక భవనానికి టాటా హాల్ అని గౌరవంగా పేరు పెట్టారు. 2017లో క్యాన్సర్ పేషెంట్లకు ట్రీట్మెంట్ కోసం ఏకంగా 1000 కోట్లు దానం చేసిన అబర కుబేరుడు. నేడు దేశాన్ని కబలిస్తున్న మహమ్మారి కోరల నుంచి రక్షించడానికి 1500 కోట్లు గవర్నమెంట్కి ఇచ్చిన మనసున్న మహారాజు. ఇలా చెప్పుకుంటూ పోతే టాటాల గురించి గాని, రతన్ టాటా గురించి గాని చెబుతూనే ఉండాలి.
రతన్ టాటా అమెరికాలో చదువుకున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించారట. ఆయన 62లో ఇండియా వచ్చేసిన తర్వాత ఆమె కూడా పెళ్లి చేసుకోవడానికి ఇండియా వద్దామనుకున్న సమయంలో చైనా ఇండియా యుద్ధం జరగడంతో ఆమె భయపడి ఇండియా రాలేదు. ఆ తర్వాత ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రతన్ టాటా మరో ముగ్గురిని వివిధ దశలలో ప్రేమించారట. గాని మరి ఎందుకు విఫలమయ్యారో, ఎందుకు పెళ్లి చేసుకోలేదో మాత్రం చెప్పలేదు. కానీ అందులో ఒక అమ్మాయి మాత్రం ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఎవరిని పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. 83 రతన్ టాటాజీకి ఫాల్కన్ హెలికాప్టర్లన్నా ఫ్లైట్లన్నా ఇష్టమట. ఆయన 2000 కిలోమీటర్ల వేగంతో నడిచే విమానాలని ఆయన ఇప్పటికీ నడుపుతారు. సూపర్ ఫాస్ట్ కార్లని ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తారు. ఆయన ఎక్కువగా ఓన్ డ్రైవింగ్ చేసుకునే ఆఫీస్కి వెళ్తారు. రతన్ టాటా 2012 డిసెంబర్ 28న తన చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఆ స్థానంలో సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ 6వ చైర్మన్గా నియమించారు. అయితే 2016, 2017 వరకు మళ్లీ టాటానే చైర్మన్ బాధ్యతలు చేపట్టి నటరాజన్ చంద్రశేఖరన్కి ఆ బాధ్యతలు అప్పజెప్పారు. ఆయనకు యువత మీద, వాళ్ళ శక్తి మీద మంచి నమ్మకం ఉంది. అందుకే స్నాప్డీల్, పేటీఎం, కార్డేకో, వాలా, జియోమీ ఇలా 45కు పైగా స్టార్టప్లలో పెట్టుబడి పెట్టి యువతను ప్రోత్సహిస్తున్నారు. రతన్ టాటా సేవలు మెచ్చిన ఎన్నో యూనివర్సిటీలు డాక్టరేట్లు ఇచ్చి గౌరవించాయి. మన దేశం 2008లో పద్మభూషణ్, పద్మ విభూషణ్తో పాటు అనేక గౌరవప్రదమైన అవార్డులతో సత్కరించింది. టాటా గ్రూప్ గురించి కానీ, రతన్ టాటా గురించి కానీ చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు. నేను ఇప్పటి వరకు చెప్పినవి కొన్ని మచ్చుకు మాత్రమే. టాటా గ్రూప్ 1868లో జంషెడ్జీ టాటాతో మొదలైంది. 1904 వరకు ఆయన చైర్మన్గా చేసి రెండవ చైర్మన్గా సర్ దొరబ్ టాటాని నియమించారు. ఆయన 1904 నుండి 1932 వరకు పనిచేసి టాటా కుటుంబంతో సంబంధం లేని కంపెనీలో సమర్థవంతంగా పనిచేసే నౌరోజీ సక్లత్వాలాని 3వ చైర్మన్గా నియమించారు. ఈయన 1938 వరకు పనిచేసి 4వ చైర్మన్గా జేఆర్డి టాటాని నియమించారు. జేఆర్డి టాటా 1991 వరకు పనిచేసి రతన్ టాటాని 5వ చైర్మన్గా నియమించారు. రతన్ టాటా 2012 వరకు పనిచేసి 6వ చైర్మన్గా దూరపు చుట్టమైన సైరస్ మిస్త్రీని నియమించారు. ఈయన కేవలం 4 సంవత్సరాలే పనిచేశారు. ఈయన పనితీరు, సామర్థ్యం నచ్చక 2016లో బోర్డు మెంబర్స్ ఓటింగ్ ద్వారా ఆయన్ని తిరస్కరించారు. దాంతో ఆయన రాజీనామా చేశారు. అప్పుడు మళ్లీ రతన్ టాటా రంగంలోకి దిగి 1 సంవత్సరం పాటు చైర్మన్ బాధ్యతలు చేపట్టి టాటా కన్సల్టెన్సీ సర్వీస్కు సీఈఓగా పనిచేస్తున్న నటరాజన్ చంద్రశేఖరన్ని 8వ చైర్మన్గా నియమించారు. టాటాలు ఈ దేశ అభివృద్ధిని సాంప్రదాయబద్ధంగానే కోరుకున్నారు. కానీ ఎక్కడా పాశ్చాత్య పోకడలతో అభివృద్ధిని కోరుకోలేదు. టాటా అంటే ఒక నమ్మకం, టాటా అంటే ఒక భరోసా. ఆ భరోసా టాటా రూపంలో మనకి మిగిలింది. కానీ ఆ భరోసానిచ్చిన టాటా గారు, రతన్ టాటా గారు నిన్న తుది శ్వాస విడిచారు. నిజంగా భారతీయులందరము కూడా ఎంతో గొప్పగా చెప్పుకునే ఆ వ్యక్తి, ఆ టీవీ నిన్న మోగపోయింది. భారతీయులందరూ రుణపడి ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన జీవిత కాలంలో, మన తరంలో చూసినటువంటి గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. 1991లో రతన్ టాటా గారు బాధ్యతలు స్వీకరించారు టాటా సన్స్ చైర్మన్గా. ఆయన తన పదవీ కాలంలో టాటా గ్రూప్ విలువను భారీగా పెంచారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటికి 10,000 కోట్ల టర్నోవర్గా ఉన్న టాటా గ్రూప్ ఆదాయం ఆయన పదవీ విరమణ చేసిన 2013 డిసెంబర్ నాటికి $100 బిలియన్ చేరుకుంది. ఆయన దూరదృష్టి వల్లే టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీలు, టాటా పవర్ వంటి దిగ్గజ సంస్థలు ఎదిగాయి. ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి రతన్ టాటా గారు ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో అక్టోబర్ 9న అంటే బుధవారం నిన్న రాత్రి 86 సంవత్సరాల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయం చెప్పడానికి ఎంతో బాధాకరంగా ఉన్న ఇదే వాస్తవం. మరో 14 సంవత్సరాలు గనక ఆయన బ్రతికుంటే 100 సంవత్సరాలు పూర్తవుతాయి. అలాగే భారతదేశానికి ఎంతో భరోసాగా కూడా నిలిచేవారు. కానీ టాటా ఉన్నంత వరకు భారతదేశానికి ఏమీ కాదు, ఆ భరోసాని మనకు మిగిల్చేసి ఆయన వెళ్ళిపోయారు. ఏదేమైనా ఈ వార్త చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. 140 కోట్ల మంది తరపున మనం ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. నిజంగా భరోసాగా చెప్పొచ్చు, ఆయన ఆత్మకి ఖచ్చితంగా ఆత్మ చేకూరుతుంది. ఎందుకంటే గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు, లేదా గొప్ప వ్యక్తిలో ఆయన ఒకరే. ఏదేమైనా సరే గొప్పతనానికి ఒక మారుపేరుగా
రతన్ టాటా గారిని చూపించవచ్చు. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం రతన్ టాటా గారు.